దైవజనుడమైన నీవు, దేవుని సేవకురాలివైన నీవు, దేవుడు నీ చేతికి అప్పగించిన ఆత్మలను క్షేమ తీరాలకి చేర్చాలని, శత్రువు చేతికి చిక్కకుండా కాపాడబడాలని, మధ్యాకాశముల నీడకు వారిని చేర్చే వరకు ప్రయాసపడాలని, ఆనాటి యాజకులు 12 గోత్రాల వారి పేర్లు రొమ్మును ధరించిన క్రమంలో దేవుడు నీకు అప్పగించిన బిడ్డలను గుండెల మీద మోయించు దేవుని కొరకు పరిగెడుచున్న, ఒకవేళ నీకు బలము సరిపోకపోతే నీ చేతుల్లోని వారు నాశనం అయిపోతారు. నీకు బలం సరిపోకపోతే, నీ ఆత్మలో, నీ భక్తిలో, నీ ప్రార్థనలో నీకు బలం సరిపోకపోతే వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చలేవు. బలము లేని సేవకులు తమ చేతిలో ఉన్న ఫలాన్ని కూడా పోగొట్టుకుంటారు.